జై భీమ్. నా పేరు చౌటూరు శ్రేణయ్య. పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు మీ ముందుకు రావడం ముఖ్య ఉద్దేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తల్లికి వందనం పిల్లలకు జూన్ నెలలో వేయడం జరుగుతుందని కూటమి ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా నిరుపేద యానాదులు పిల్లలు స్కూల్కు వెళ్ళడం జరుగుతుంది. వారిలో పెద్దవారికి చైతన్యం లేక ప్రభుత్వ ఆఫీసులకు స్థానిక సచివాలయానికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉండడం మనం గమనిస్తున్నాము. అలాంటి వారి కోసం ఇప్పుడు మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గిరిజన నిరుపేద యానాదులు పిల్లలు గిరిజనులు ఈరోజు నాడు అనగా 4 జూను 2026న మీ స్థానిక సచివాలయానికి వెళ్ళి మీ పిల్లలు ఎవరైతే స్కూల్కి వెళ్తున్నారో ఏ వయసు వారైనా తల్లికి వందనం అందాల్సిన వారు దయచేసి స్థానిక సచివాలయానికి వెళ్ళి మా పిల్లలకు తల్లికి వందనం శాంక్షన్ అవుతుందా, వస్తుందా, రాలేదా అని చెక్ చేయించుకోవాలి. ఒకవేళ ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే స్థానిక సచివాలయంలో సంబంధిత అధికారులు మీకు తెలియజేసి ఆ చిన్న చిన్న పొరపాట్లను భర్తీ చేసి మీ పిల్లలకు తల్లికి వందనం రావడానికి ఖచ్చితంగా స్థానిక అధికారులు కృషి చేస్తారని చెప్పి నేను ఈ పిఎన్ యానాది మహానాడు తరపున మీ అందరికీ నేను తెలియజేయడం జరుగుతుంది. ఉదాహరణకు మా సొంత గ్రామం పటేల్ నగర్ ఎస్టీ యానాది కాలనీ, వెడలూరు మండలం, కోవూరు నియోజకవర్గం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా. నాకు నిన్న స్థానిక సచివాలయం నుంచి ఆ తల్లికి వందనం సంబంధిత అధికారి నాకు ఫోన్ చేయడం జరిగింది. ఉదాహరణకు కొన్ని పెండింగ్ అంటే చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి, అవి సరిచూసుకోవాలి. వాళ్ళు కన్న తల్లిదండ్రులు ఎవరైనా వస్తే సంబంధిత చిన్న చిన్న పొరపాట్లు మేము సరిచేసి ఖచ్చితంగా పిల్లలకి తల్లికి వందనం పడేలా చూస్తామని మనకి తెలియజేయడం జరిగింది. ఉదాహరణకు మా సొంత గ్రామం పటేల్ నగర్ గ్రామంలో 1, 2, 3, 4, 5 పిల్లలకు చిన్న చిన్న పొరపాట్లు జరుగున్నాయి. అవి సరిచేయడానికి నాకు ఆ సంబంధిత అధికారులు వెడలూరు నుంచి ఫోన్ చేయడం జరిగింది. వారి పేర్లు చదువుతాను, ఎందుకంటే మీకు క్లుప్తంగా తెలియజేయడానికి. ఎందుకంటే తల్లికి వందనం మనకి వేస్తారు అంటే కాదు, మనం ఏంటంటే మనం కూడా అప్పుడప్పుడు దాని గురించి కూడా మనం చెక్ చేసుకోవాలి. అందుకోసం చెప్తున్నాను. ఇప్పుడు అంటే వాళ్ళు 5 మంది పేర్లు చదువుతున్నారు. మా గ్రామం సొంత పటేల్ నగర్ గ్రామంలో తల్లికి వందనం పెండింగ్ అంటే చిన్న చిన్న పొరపాట్లు అవి సరి చేసుకుంటే, ఈరోజు సరి చేసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా తల్లికి వందనం పడుతుంది అనమాట గవర్నమెంట్ ద్వారా. వాళ్ళ పేర్లు చదువుతున్నాను. 1 గందల్ల లక్ష్మి, తల్లి పేరు పాముల శాసమ్మ. ఏకుల్లా చైత్ర, తల్లి పేరు ఏకుల్లా శ్యామల. చౌటూరు గీతాప్రియ, తల్లి పేరు చౌటూరు కామేశ్వరమ్మ. ఉప్పరపు సంధ్య, తండ్రి పేరు ఉప్పరపు మస్తానయ్య. ఏకుల్లా లక్ష్మి, తండ్రి పేరు వేకుల్లా వెంకటరమణయ్య. ఇది పటేల్ నగర్ గ్రామానికి సంబంధించిన చిన్న పిల్లలు అంటే చదువుకునే పిల్లలు తల్లికి వందనం పెండింగ్లో ఉన్నవారు. దయచేసి ఈ వీడియో చూసిన పటేల్ నగర్ గ్రామస్తులు కానీ బంధుమిత్రులు కానీ మేము తెలియజేస్తున్నాము. మీరు కూడా వారికి సమాచారం ఇస్తానని కూడా నేను ఈ వీడియో పూర్వకంగా కూడా తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే ఈరోజు 4 జూను 2026న వెడలూరులోని
సచివాలయానికి వెళ్ళి నేను ఎవరైతే పేర్లు చదివానో వారి కన్న తల్లిదండ్రులు వెళ్ళి వారి బిడ్డలకు రావాల్సిన ప్రభుత్వం ద్వారా తల్లికి వందనం పెండింగ్ విషయాలు సరిచేసుకుంటారని నేను ఈ వీడియో పూర్వకంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజనులు, నిరుపేద యానాదులు, ఆయా జిల్లాలు, మండలాలు, గ్రామాలలో ఉన్నవారు ఈ వీడియో చూసి తక్షణం ఈ రోజు నాడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయా జిల్లాలు, మండలాలు, గ్రామాలలో ఉన్న గిరిజనులు ఈ వీడియో చూసిన తక్షణం మీ పిల్లలను చదివిస్తున్నారు కాబట్టి తల్లికి వందనం గురించి ఈరోజు నాడే స్థానిక సచివాలయానికి వెళ్ళి సంబంధిత అధికారులతో మాట్లాడి మీ బిడ్డలకు రావాల్సిన తల్లికి వందనం గురించి తెలుసుకొని వారికి తల్లికి వందనం పడేలా చూసుకోగలుగుతారని నేను ఈ పిఎన్ యానాది మహానాడు తరపున మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. జై భీమ్, జై యానాది, జై భారత్.